మన మిత్రులందరికీ స్వాగతం. సో మార్కెట్ అయితే చక్కగా పైకి వెళుతుంది. కొంతమంది మిత్రులు ఏంటంటే ఇండికేటర్స్ అనేది చెప్పండి సార్ మాకు. ఓకే, సో ఆ ఇండికేటర్స్ వల్ల మేము డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక మిత్రుడు నాకు ఈ యొక్క ఇండికేటర్స్ గురించి ఒక చిన్న మెయిల్ అనేది రాయటం అనేది జరిగింది. దాని గురించి ఈ యొక్క వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ వారు యూస్ చేసిన ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి HULLN. సో హల్ సూట్ అనేది. సో ప్రీవియస్ గా కూడా ఏంటంటే మనం ఈ రిబ్బన్ అనేది తయారు చేసుకున్నాం. బట్ ఇది సింపుల్ గా అనిపించింది, జస్ట్ వెరీ సింపుల్ గా, కాంప్లికేటెడ్ లేకుండా ఇండికేటర్ సింపుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ దీన్ని కొంచెం ఫిల్టర్ చేయడానికి ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న సూపర్ ట్రెండ్ అనేది బాగా యూస్ చేస్తుంది, ఉపయోగపడుతుంది. మనకి ఎటువంటి పెయిడ్ ఇండికేటర్స్ కంటే కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సింపుల్ థింగ్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతున్నాయి. మనం ఎటువంటి పేమెంట్ అనేది చేసుకోవక్కర్లేదు, ఏం లేదు. ఇవన్నీ కూడా ఫ్రీగా మనకి ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్ ఉంటాయి. హల్ సూట్ అయితే ప్రాబబ్లీ మీకేంటంటే ఈ యొక్క ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ స్క్రిప్ట్ అనమాట. దాని తర్వాత ఈ యొక్క సూపర్ ట్రెండ్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఈ సూపర్ ట్రెండ్ అనేది మనకి ఫ్రీగా అన్ని ప్లాట్ఫామ్స్లో దొరుకుతుంది అనమాట. అంటే అవైలబుల్గా ఉంటుంది, మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు నేను ఏదైతే మాడిఫై చేశానో అవే సెట్టింగ్స్ అనేది వారు వాడుతున్నా అని చెప్పారు. జనరల్గా ఏంటంటే ఇది 10:3 అనేది ఉంటుంది అనమాట. సో చూద్దాం 10:3 అనేది తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది, నాయిస్ తక్కువగా ఉంటుంది. 10:3 తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ సెట్టింగ్స్లో అడ్వాంటేజ్ ఉంది ఒకటి. అది ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ క్యాండిల్ పైన అనమాట. అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే ఈ యొక్క బై సిగ్నల్ అనేది క్యాండిల్ పైన ఇచ్చింది అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి మనం. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో మనల్ని ఏం చెప్తుందంటే ఈ సూపర్ ట్రెండ్ ఏం చెప్తుంది, బై చేయండి అని చెప్తుంది. సో ఇక ఇది నాయిస్. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వక్కర్లేదు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వక్కర్లేదు, మళ్ళీ ఈ పాయింట్ దాకా అనమాట. ఈ పాయింట్ దగ్గర మనకి సెల్ అనేది సైజ్ చేస్తుంది. ఈ ఇన్ బిట్వీన్ ఏం జరిగిందంటే చాలా పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, ఆస్కిలేట్ జరిగింది. ఇదంతా నాయిస్ అంటారు. దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పైన మనం ఎంట్రీ తీసుకుంటే ఈ యొక్క ఎగ్జిట్ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ అనేది అంటే ప్రాఫిట్ ఈ యొక్క ఎంట్రీ దగ్గర నుంచి చాలా తక్కువగా అనిపిస్తుంది. అండ్ లేట్ సిగ్నల్స్ అనేది ఇస్తుంది. మనం ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఓకే, దాని తర్వాత మనం ఏం చేసామంటే దాని పర్పస్ లేదు, కొద్దిగా దీన్ని మాడిఫై చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 7:1 అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ అదేంటంటే మనకి నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్కువగా ఇస్తుంది. ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ బై సెల్ బై ఇట్లా అనమాట. ఇక్కడ బై ఇచ్చింది, ఇంక వెళ్ళిపోయింది అనమాట. మార్కెట్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాగానే ఉంటుంది. ఈ యొక్క సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే 7:1 సెట్టింగ్స్తో అంటే షార్ట్ పీరియడ్ అనమాట. ఇది మనకి నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్కువగా ఇస్తుంది. సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది దీంట్లో. అయితే వారు చెప్పింది ఏంటంటే ఈ యొక్క రిబ్బన్, ఫస్ట్ ఈ యొక్క రిబ్బన్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత సూపర్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఈ రిబ్బన్ ఎప్పుడైతే టర్న్ అవుతుంది అంటే మార్కెట్లో బాటమ్ అనేది అంటే టెంపరీగా క్రియేట్ అయింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ నుంచి మనకి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది, బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఎందుకు, రిబ్బన్ అనేది రెడ్ గా మారిపోయింది ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మనకి బుల్లిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పుల్ బ్యాక్ ఏదైతే జరిగిందో దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు రిబ్బన్ అనేది. దాని తర్వాత మనకి ఈ యొక్క హల్ సూట్ కదా, యాక్చువల్ రిబ్బన్ అంటున్నాం. ఓకే, మనకైతే ఇంకా ట్రెండ్ రివర్స్ అయితే ఎక్కడ కనిపించలే. ఇక్కడ స్టార్ట్ అయిన ట్రెండ్ ఇంకా రివర్స్ అవ్వలేదు. రివర్స్ అవ్వాలంటే ఈ యొక్క హల్ సూట్ అనేది మనకి ఈ విధంగా ఈ మాదిరిగా ఏంటంటే మనకి ఈ సెల్ సిగ్నల్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్. ఐ థింక్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకొని ఈ యొక్క రిబ్బన్ అనేది క్రియేట్ అయింది. బాగుంది, ఫ్లెక్సిబుల్గా అనిపించింది చూడగానే, సింపుల్గా ఉంది, నాయిస్ లేదు. బట్ ఎంట్రీ కోసం ఏంటంటే మనకి ఈ రిబ్బను మనకి బ్లూ ఇచ్చింది అంటే గ్రీన్ ఇచ్చింది. ఇక్కడ గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి, లాంగ్ ఎంట్రీ తీసుకోమని చెప్తుంది. బట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది లైవ్లో. దానికోసం ఈ యొక్క సూపర్ ట్రెండ్ వాడుతున్నాం సార్ అని చెప్పేసి చెప్పారు. వెరీ గుడ్. అయితే వారు ఏం చేశారంటే ఈ రిబ్బన్ పైకి వచ్చినప్పుడు మార్కెట్ ఓకే, అప్పుడు ఈ యొక్క సూపర్ ట్రెండ్ గాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే బై సిగ్నల్ అంటాం కదా, ఆ బై సిగ్నల్ ఇస్తే ఏంటంటే ఎంట్రీ తీసుకుంటా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అంతవరకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడగానే నాకు ఫస్ట్ ఈ హల్ సూట్ అనేది బాగా ఇంప్రెసివ్గా అనిపించింది.
అనిపించింది, ఈ నాయిస్ ని ఎలిమినేట్ చేయడం కానీ ఆ విధంగా. అయితే ఈ సైడ్ వేస్ లో ఏం చెప్తున్నారంటే సూపర్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సైడ్ వేస్ అండ్ ఎక్స్పైరీ డేస్ కానీ కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చా అంటే ఇక్కడ సెల్ అవాయిడ్ చేయొచ్చు మనం. ఎందుకు? ఈ యొక్క హల్ సూట్ ఏం చెప్తుంది మనకి, బుల్లిష్ అని చెప్తుంది మార్కెట్ కదా. సో మార్కెట్ బుల్లిష్ లో ఉన్నప్పుడు ఇలా వెళ్ళి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. అగైన్ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది కదా, మనం దీన్ని రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే హల్ సూట్ అనేది అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ మనకు చూడగానే అప్ ట్రెండ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ యొక్క పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ వెంటనే రివర్స్ అయ్యి స్టాప్ లైస్లు హిట్ అవటం, అందుకని దీన్ని సింపుల్ గా ఫిల్టర్ చేయడానికి సూపర్ ట్రెండ్ సిగ్నల్ ని మనకి ఈ హల్ సూట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కేసులో ప్రాబబ్లీ ఏంటంటే లాంగ్ ఈ క్యాండిల్ చూడండి బై అనేది ఇచ్చింది, ఎందుకంటే రిబ్బన్ గ్రీన్ లో ఉంది అండ్ బై ఇచ్చింది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ క్యాండిల్ పైన లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది అండ్ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది. బట్ ఇక్కడ సెల్ అయితే మనం అవాయిడ్ చేస్తాం. ఈ యొక్క బై సిగ్నల్ అగైన్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ పైన ఎంట్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఆ యొక్క క్యాండిల్ కింద. వారు ఏం చెప్పారంటే ఒక 20 పాయింట్స్ నుంచి 40 పాయింట్స్ దాకా ఎస్ఎల్ అనేది తీసుకుంటాం. యాక్చువల్ వాళ్ళు ఏంటంటే సెల్లింగ్ లో ఉన్నారనమాట. ఇదే కాన్సెప్ట్ అనేది యూస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ ఇచ్చింది అంటే పుట్ అనేది సెల్ చేయడం, ఆ విధంగా వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అండ్ కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వారు షేర్ చేయడం జరిగింది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ అవాయిడ్ చేస్తాం, ఇక్కడ బై సిగ్నల్ అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే దీని కింద ట్రేడ్ అవుతుంది, ఇదేమో పైన ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇది యాక్చువల్గా బుల్లిష్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సెల్ అవాయిడ్ చేస్తాం. ఓకే, ఈ కేసులో చూడండి బై అనేది ఇనిషియేట్ చేస్తాం. ఈ క్యాండిల్ పైన బై అనమాట. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ చక్కగా వెళ్ళింది, ఇది మనం అవాయిడ్ చేస్తాం. రిబ్బన్ మనకి హెల్ప్ చేసింది, ఎందుకంటే పైన ఉంది కదా బుల్లిష్గా. అదేవిధంగా ఇక్కడ కింద ఉంది కానీ గ్రీన్గానే ఉంది కలర్. ఓకే, దాని తర్వాత ఇది ఇనిషియేట్ చేస్తాం, ఎందుకంటే ఇది రిబ్బన్ అనేది క్రాస్ ఓవర్ జరిగి కిందకు వచ్చి ప్లస్ ఇది కూడా టర్న్ అవుతుంది. మేబీ కొద్దిగా పజిల్ అనమాట, ఇది కొద్దిగా పజిల్గా ఉంటుంది. బట్ టర్న్ అయిన తర్వాత మనకు కొద్దిగా ధైర్యం వస్తుంది, ఓకే మనం చేసింది కరెక్ట్ అని చెప్పేసి. ఇక్కడ బై అయితే అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఈ యొక్క ట్రెండ్ డౌన్ ట్రెండ్ గా నడుస్తుంది. ఈ యొక్క హల్ సూట్ అనేది నెగిటివ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ప్రాబబ్లీ ఏంటంటే దీని కింద మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ యొక్క హై పైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మార్కెట్ చక్కగా కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇనిషియల్ గా బై అనేది ఇక్కడ మనం ఇనిషియేట్ చేయం, బట్ ఈ క్యాండిల్లో ఏంటంటే బై అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ బై అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. బాగానే అనిపించింది నాకు. అండ్ చూడండి ఈ కేసులో మనం బై అనేది అవాయిడ్ చేస్తాం, ఎందుకు మనకి హల్ సూట్ నెగిటివ్ గా ఉంది ఇక్కడ కదా, అంటే డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, దీన్ని మనం అవాయిడ్ చేస్తాం లాంగ్. సో ప్రాబబ్లీ ఏంటంటే సెల్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్ కింద. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ అనమాట. ఇక్కడ మనం షార్ట్ చేసుకుంటే కూడా కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ లాంగ్ అవాయిడ్ చేస్తాం, ఇక్కడ సెల్ అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే పైన ఉంది ఇది నేరో అయింది, టర్న్ అవుతుంది గ్రీన్ గా, ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ చేసుకుంటాం అనమాట. అయితే 100% ఏం కాదు కానీ కొద్దిగా నాయిస్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేసి, ఇది ప్రస్తుతం వారు యూస్ చేస్తున్న టైమింగ్ వచ్చేసరికి 15 minutes టైం ఫ్రేమ్ అన్నారు. సో ప్రాబబ్లీ మీరు కూడా టైం అనేది స్విచ్ చేసుకోండి, లైక్ 5 minutes ఎలా ఉంది, 3 minutes ఎలా ఉంది అని చెప్పేసి. మంచి రిజల్ట్ అనేది వస్తే పార్టిసిపేట్ చేయండి, ఫాలో అవ్వండి. రిజల్ట్ రాలేదనుకోండి, ఇనిషియల్గా మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడ్ అనేది చేయండి. ఓకేనా, పేపర్ ట్రేడ్ చేసుకొని మనకు మంచి రిజల్ట్ ఉన్నాయి బాగుంది అనుకున్నప్పుడు దీన్ని ఏంటంటే ఫాలో అవ్వచ్చు. అయితే నేనేం అడ్వైజ్ ఇస్తానంటే విక్స్ రైజ్ అవుతున్నప్పుడు ఈ యొక్క మూమెంట్స్ పెద్ద పెద్ద మూమెంట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మనం ప్రో టిప్ అనుకోవచ్చు. విక్స్ రైజ్ అవుతున్నప్పుడు మనకి ఈ యొక్క పెద్ద మూవ్స్ వస్తాయి కదా, అటువంటి సమయాల్లో మనకి ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విక్స్ రైజ్ అవుతుందంటే పెద్ద స్వింగ్స్ వెళ్తుంటాయి, పైకి కానీ కిందకి కానీ. మనకి స్వింగ్ కావాలి, అది పైకి వెళ్ళనివ్వండి కిందకి వెళ్ళనివ్వండి, మేజర్ స్వింగ్స్ కావాలి. అలా కాకుండా ఆస్కిలేషన్ ఇలా 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 జరుగుతుంది అనుకోండి, అంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్లో మనం ఏంటంటే ట్రేడ్ చేయలేము, ఎందుకంటే ప్రతిసారి ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది, ఒకసారి ఏమో రైట్ సిగ్నల్ ఇస్తుంది, అదే బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ విక్స్ని కూడా కాన్సెప్ట్ పెట్టుకోండి. మార్కెట్ కన్నా విక్స్ వాలటిలిటీ రైజ్ అవుతుంది అంటే అటువంటి సమయాల్లో మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క హల్ సూట్. ఓకే, ఈ యొక్క ఇండికేటరు అండ్ సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకున్నాం. చూడండి ఈ యొక్క చేంజ్ అనేది మీకు హెల్ప్ అవుతుందంటే యూస్ చేసుకోండి, అదర్వైజ్ ఏంటంటే డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి డిఫాల్ట్, ఇప్పుడు నేను యూస్ చేసిందంటే కస్టమైజ్డ్ సెట్టింగ్స్ ఇవి. దీని డిఫాల్ట్స్ అని క్లిక్ చేస్తే రీసెట్
ఈ యొక్క డిఫాల్ట్కి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఫైన్, దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది కొద్దిగా పొజిషనల్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే రోజుకి ఒక ట్రేడ్ లేదా 2 ట్రేడ్లు తీసుకుందాం, దాంట్లో ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కూడా నాయిస్ ఉండదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఓకే, అండ్ ఈ యొక్క లెవెల్ దగ్గర యాక్చువల్గా ఏంటంటే సూపర్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది అనమాట, స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ ఉంటుంది. సో అది ఎక్కడికి వెళ్తే అక్కడికి మన స్టాప్ లాస్ అనేది యాక్చువల్గా ట్రైల్ చేసుకోవాలి, రైట్. దాని తర్వాత బిగ్గర్ పిక్చర్లో మనకి ఒక క్లారిటీగా సింపుల్గా నాయిస్ తక్కువ ట్రేడ్స్ కూడా ఉంటుందన్నమాట. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో హోప్ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్, ధన్యవాదాలు.